ఒక 20 years బ్యాక్ ఈ క్యాన్సర్ అనేది చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఎందుకని ఎక్కువ అవుతుంది? నిజంగానే క్యాన్సర్ ఎక్కువ అవుతుందా, లేకపోతే డయాగ్నోసిస్ మీరు ఎక్కువ చేస్తున్నారు? నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే క్యాన్సర్ అనేది ఒక డయాగ్నోసిసే కాదు. మరి ఏంటి అసలు క్యాన్సర్? ఇప్పుడు డయాబెటీస్ అనేది ఒక సింగిల్ డిసీజ్, హైపర్ టెన్షన్ అనేది ఒక సింగిల్ డిసీజ్. క్యాన్సర్ ఇస్ నాట్ ద సేమ్. దెర్ ఈస్ అ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్. మీకు వచ్చిందంటే మీ లైఫ్ ఎఫెక్ట్ అవ్వదు. యూ కెన్ టేక్ అ సింగిల్ టాబ్లెట్, యూ విల్ లివ్ అ నార్మల్ లైఫ్ వితౌట్ ఎనీ సిమ్టమ్స్. ఒక టైప్ బ్లడ్ క్యాన్సర్లో దట్ ఈస్ కాల్డ్ as CML. There is a type of blood cancer called as AML. You may come today, die day after tomorrow. సో సినిమాల్లో చూపించినట్టు క్యాన్సర్ రాగానే నీకు 6 months ఉంది, 1 year ఉంది, నీ లైఫ్ నువ్వు లీడ్ చెయ్యి, హ్యాపీగా ఉండు అనే సిచ్యువేషన్స్ నిజంగా ఉన్నాయా? ఈచ్ ఇండివిజువల్ బాడీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బయోలాజికల్ మెషిన్. అలాంటి ప్రెడిక్షన్స్ అసలు చేయకూడదు, నేను ఎప్పుడు చేయను. అండ్ ఇట్ ఈస్ నాట్ ఐడియల్ ఫర్ ఎనీ డాక్టర్ టు మేక్. అన్ఫార్చునేట్లీ కొంతమంది డాక్టర్స్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఫీల్డ్, తెలిసే మీకు లంగ్లో కాయ కనిపించిందండి, మీరు ఇంకా 6 నెలలు కూడా బతకరేమో అని వస్తారు. నా దగ్గరకు వచ్చి నేను ఇవాల్యుయేట్ చేస్తే అది క్యాన్సరే కాదు. కీమోథెరపీ ఈజ్ ద ఓన్లీ గోల్డ్ స్టాండర్డ్ యూ పీపుల్ ఆర్ హ్యావింగ్. క్యాన్సర్ మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అంటే సాలిడ్ క్యాన్సర్స్ అని ఉంటాయండి, లిక్విడ్ క్యాన్సర్స్. కీమోథెరపీ ఈజ్ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ లిక్విడ్, అంటే ఈ బ్లడ్ క్యాన్సర్స్కి కీమోథెరపీ పర్ఫెక్ట్. ఈ సాలిడ్ వాటన్నిటికీ సర్జరీ, దట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్. సో ఇట్ ఈస్ ద నంబర్ 1 థింగ్ విమెన్ షుడ్ డూ ఇన్ దిస్ ఇయర్ టు ప్రివెంట్ క్యాన్సర్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ యువర్ బాడీ ఫర్ అ లాంగ్ లైఫ్ అండ్ అ హెల్దీ లైఫ్ ఈజ్ నాట్ యువర్ హార్ట్ ఆర్ యువర్ బ్రెయిన్, ఇట్ ఈస్ ద. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. క్యాన్సర్ అనే మాట వినగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అండ్ నిజంగానే అంత డేంజరస్ ఆ క్యాన్సర్? రీజన్స్ ఏంటి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే క్యాన్సర్ తగ్గుతుందా? మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఒక పర్సన్ క్యాన్సర్ సర్వైవర్ ఎలా అయ్యారు? అండ్ అలాగే క్యాన్సర్ నుంచి మనం ఎలా బయటపడవచ్చు, ప్రివెన్షన్స్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్ క్యాన్సర్ గురించి ఇవాళ మనతో మాట్లాడడానికి అమేజింగ్ గెస్ట్ ఉన్నారు, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రఘు వంశీ గారు. నమస్కారం వంశీ గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఐఎమ్ గుడ్ అండి, డూయింగ్ వెల్. అండ్ చాలా థ్యాంక్ యూ, అంత దూరం నుంచి వచ్చారు మా కోసం అండ్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ అబౌట్ క్యాన్సర్ అండ్ టు నో మెనీ థింగ్స్ అబౌట్ క్యాన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక 20 years బ్యాక్ ఈ క్యాన్సర్ అనేది చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఎందుకని ఎక్కువ అవుతుంది? నిజంగానే క్యాన్సర్ ఎక్కువ అవుతుంది, లేకపోతే డయాగ్నోసిస్ మీరు ఎక్కువ చేస్తున్నారు? The short answer is yes. Incidence has increased. అంటే the number of cancers has increased definitely. వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే ఓవరాల్ పాపులేషన్ నెంబర్స్ హ్యావ్ ఇంక్రీస్డ్. దాని మీద కూడా ఓల్డర్ ఏజ్ పీపుల్ హ్యావ్ ఇంక్రీస్డ్, సో క్యాన్సర్స్ హ్యావ్ ఇంక్రీస్డ్. అండ్ యంగర్ ఏజ్లో కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు. ఎస్, డయాగ్నోస్టిక్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్. ది ప్రైమరీ రీజన్ మనం చూస్తుంది ఇప్పట్లో 20 years అయ్యాక మీరు అన్నట్టు ఇట్స్ అ కరెక్ట్ ఫ్యాక్ట్, బికాస్ 20 years బ్యాక్ ద రియల్ చేంజెస్ హ్యాపెండ్. మీరు ఆలోచిస్తే 2000s, 95, 2000 ఆ టైంలో, దట్ ఈస్ వెన్ ఆల్ ఆఫ్ ఇండియా వాజ్ ఫ్యాసినేటెడ్ బై అమెరికా. ఓకే, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ మేజర్లీ ఎప్పుడు వచ్చింది అంటే లేట్ 90s, ఎర్లీ 2000s. సో దట్ ఈస్ వెన్ అవర్ లైఫ్ స్టైల్స్, అవర్ హ్యాబిట్స్, వాట్ వీ యూస్ టు ఫాలో యాజ్ ఇండియన్స్, మన కల్చర్ అనే అది మారి, ఎస్పెషలీ ఫుడ్ హ్యాబిట్స్లో, అదర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, డ్రింకింగ్, స్మోకింగ్ ఎక్సెట్రా, అవన్నీ చాలా పెరిగాయి. దిస్ ఐ థింక్ ఈజ్ ది మోస్ట్ మేజర్ ఇంపాక్ట్. దాని ఇంపాక్ట్ ఇప్పుడు మనకి 20 years తర్వాత కనిపిస్తుంది, ది నంబర్ ఆఫ్ కేసెస్. అయితే లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ మోడిఫికేషన్స్ కానీ చేసుకుంటే మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చా? ఎస్, ఇట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవెన్. up to 40 to 50% of cancers can be controlled or prevented with lifestyle changes. సో ఏ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్ మనం అలవాట్ చేసుకోవాలి క్యాన్సర్ నుంచి తప్పించుకోవాలి, క్యాన్సర్ని ప్రివెంట్ చేయాలి, మన దరిదాపుల్లో రాకుండా చూసుకోవాలి అంటే వాట్ ఈస్ అ హెల్దీ లైఫ్ స్టైల్ వీ హ్యావ్ టు లీడ్? See, most common worrisome thing is tobacco, be it smoking or chewing or any form of tobacco. అది అవాయిడ్ చేయాలి. వేపింగ్, ఎలక్ట్రానిక్ సిగరెట్స్, ఏదోటి కనిపెడుతూ ఉంటారు ఈ కంపెనీస్ టు ల్యూర్ యంగ్ అడాలసెంట్ మైండ్స్, అన్ఫార్చునేట్లీ థింకింగ్ ఓకే వేపింగ్ వల్ల ఉన్నది. యాక్చువల్లీ వేపింగ్ ఈస్ ఫౌండ్ టు బీ ఈక్వల్ ఆర్ ఈవెన్ వర్స్ దాన్ స్మోకింగ్. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో అవాయిడ్. ఈవెన్ అ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ హ్యాస్ టు బీ అవాయిడెడ్. దట్ ఈస్ అన్ఫార్చునేట్లీ a culture today. Anyone wants to celebrate or even to have a good time, alcohol లేకుండా అవ్వట్లేదు. సో దట్ ఈస్ అన్ఫార్చునేట్లీ బీన్ ప్రూవెన్. లేటెస్ట్ రీసెర్చ్ 2024లో రీసెర్చ్ చెప్పింది నాట్ ఈవెన్ అ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ గుడ్. ఇది వరకు రెడ్ వైన్ మంచిది అని, ఇది వరకు డాక్టర్స్ కూడా చెప్పేవాళ్ళు, ఓకే ఒక పెగ్ తీసుకుంటే బెటరే అని. నిజంగానే 1 drop ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో డేంజరస్ అనమాట. చాలా మంది పేషెంట్స్ గుడ్ హ్యాబిట్స్ ఉన్నా కూడా బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. దానికి రీజన్స్ ఏంటి?
today you may think you're leading a good lifestyle, but the amount of toxins we are exposed to, the chemicals we are exposed to unknowingly, అవి కూడా చాలా ఉన్నాయి. ఓకే. ఈవెన్ దో ద పొల్యూషన్, ద స్మోక్, ప్యాసివ్ స్మోకింగ్, మన ఎవ్రీడే లైఫ్ స్టైల్లో జరిగేవి. ఈవెన్ అవర్ సాయిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిప్లీటెడ్ ఫ్రమ్ ఇట్స్ బేసిక్ మినరల్స్ అనమాట. సో ద కైండ్ ఆఫ్ ఫుడ్ వీ గెట్, ద కైండ్ ఆఫ్ కెమికల్స్ వేర్ ఎక్స్పోజ్ టు ఆన్ ఎ డైలీ బేసిస్ అన్నోయింగ్లీ మనం గుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాం అనుకున్నా కూడా అవి వస్తూ ఉంటాయి. అదర్ ఆస్పెక్ట్ ఇస్ జెనెటికలీ. ఈవెన్ దో ఒక సింపుల్ విధంగా చెప్పాలంటే ఒక సెల్ డివైడ్ అయిందనుకోండి, దేర్ ఆర్ 3 బిలియన్ copies of DNA which are transferred. Mutations. Yeah, they're not mutations. Naturally copy అన్నమాట. ఒకటి 2 భాగాల కింద మారింది అనుకోండి. So there are 3 billion transformations that are happening in the DNA కాపీని ఇలా కాపీ పేస్ట్ చేస్తుంది అనమాట ఒక సెల్లోకి. ఒక సెల్ 2 సెల్ల కింద మారినప్పుడు ఇలా కాపీ పేస్ట్ చేస్తుంది. అవి మారినప్పుడు న్యాచురల్గా ఎర్రర్స్ తయారవుతాయి. దట్ డజంట్ మీన్ ఎవ్రీ ఎర్రర్ విల్ రిజల్ట్ ఇన్ అ క్యాన్సర్. అవి రిపీటెడ్గా జరిగిన, ఆర్ మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉండో, ఆర్ సమ్ అదర్ చేంజెస్ విచ్ కెన్ హ్యాపెన్, ఈ జెనెటిక్ లెవెల్లో కొన్ని మార్పులు రావడం వల్ల అప్పుడు కూడా రావచ్చు. సో అయితే క్యాన్సర్ హెరిడిటరీగా వస్తుంది. హెరిడిటరీ లేకపోతే ఓన్లీ 5 to 10% అండి. నాట్ ఎవ్రీథింగ్ జెనెటిక్ డజంట్ మీన్ హెరిడిటరీ. హెరిడిటరీ అంటే ఫ్యామిలీలో పాస్ ఆన్ అయ్యే జీన్స్ అనమాట. దట్ ఈస్ ఓన్లీ 5 to 10%. బియాండ్ దట్ సొమాటిక్ మ్యూటేషన్స్ అంటాం. అంటే న్యాచురల్గానే మీ బాడీలో సమ్ మ్యూటేషన్స్ విల్ హ్యాపెన్. ఇట్ మే బీ డ్యూ టు ఎక్స్పోజర్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఎక్స్పోజర్ అవ్వచ్చు, మీ హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు, వేరే రీజన్స్ అవ్వచ్చు. ఏదో కారణం వల్ల సమ్ చేంజెస్ హ్యాపెన్ ఎట్ ద మాలిక్యులర్ జెనెటిక్ లెవెల్ ఇన్ యువర్ బాడీ. సో ఆ మ్యూటేషన్స్ ఓవర్ అండ్ ఓవర్, సింగిల్ మ్యూటేషన్ సింగిల్ టైం దానివల్ల క్యాన్సర్ రాదు. బట్ ఈ చేంజెస్ రిపీటెడ్గా అవుతున్నప్పుడు at some point there is a chance of so 3 bad foods that causes cancer and 3 best foods that can prevent cancer. You are pro in that. See, my primary objective of telling people anything is there is nothing which is to be called as a bad food in a single point. ఏంటంటే అదే అంటాను, నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే క్యాన్సర్ అనేది ఒక డయాగ్నోసిసే కాదు. మరి ఏంటి అసలు క్యాన్సర్? ఇట్ ఈస్ అ వేకప్ కాల్, టు బి ఆనెస్ట్. Okay, it is a disease. I am not saying it is not a disease. It is a disease, but today it is considered as a lifestyle disorder also, predominantly. Yes, there are other aspects also. కాకపోతే చాలా కామన్గా వాడేస్తారని, ఆ క్యాన్సర్ వచ్చింది, ఆ హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ తగ్గింది, ఈ హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ తగ్గింది. దానిలో ఏం క్యాన్సరో తెలియదు, ఏ ఆర్గనో తెలియదు, ఏజ్ తెలియదు, జెనెటిక్ కాజో తెలియదు, ఏ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు కరెక్ట్ ఇది తెలియదు, స్టేజ్ కరెక్టా, దానిలోని ఇప్పుడు మాలిక్యులర్ సబ్ టైప్స్ వచ్చాయి. సో క్యాన్సర్ అనేది ఒక సింగిల్ డిసీజ్. ఇప్పుడు డయాబెటీస్ అనేది ఒక సింగిల్ డిసీజ్, షుగర్ పైకి ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. హైపర్ టెన్షన్ అనేది ఒక సింగిల్ డిసీజ్, బీపీ. క్యాన్సర్ ఈజ్ నాట్ ద సేమ్. ఈవెన్ దో వాటిలో లైఫ్ స్టైల్ డిసార్డర్స్లోకి వచ్చినా కూడా ఇట్ ఈస్ అ మల్టీమోడల్ ఎంటిటీ అనమాట. సో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి చాలా. ఇది సో సింపుల్గా ఎవరు పడితే వాళ్ళు క్యాన్సర్ గురించి మాట్లాడడం అవి నేను అన్నోయింగ్లీ. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. దెర్ ఈస్ అ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్, మీకు వచ్చిందంటే మీ లైఫ్ ఎఫెక్ట్ అవ్వదు. యూ కెన్ టేక్ ఎ సింగిల్ టాబ్లెట్, యూ విల్ లివ్ అ నార్మల్ లైఫ్ వితౌట్ ఎనీ సిమ్టమ్స్. బ్లడ్ క్యాన్సర్ ఒక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్లో, దట్ ఈస్ కాల్డ్ CML. దేర్ ఈస్ ఎ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ కాల్డ్ as AML. యూ మే కమ్ టుడే, డై డే ఆఫ్టర్ టుమారో. Oh my God. That is the kind of severe. AML లో కూడా బోల్డ్ సబ్ టైప్స్ ఉన్నాయి. క్లాసికల్లీ 7 types, టుడే మాలిక్యులర్లీ there are many more. కాకపోతే జస్ట్ టు టెల్ యూ, వీటన్నిటికీ అందరు ఇచ్చే పేరు బ్లడ్ క్యాన్సర్. సో క్యాన్సర్ అనగానే భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడొద్దు. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ ప్యానిక్, మీట్ అ స్పెషలిస్ట్, ఐడియల్లీ అ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆర్ ఎనీ ఆంకాలజిస్ట్. కలిసారు అంటే ప్రాపర్ ఇవాల్యుయేషన్, ప్రాపర్ స్టేజింగ్, proper diagnosis, and then you will be guided. Today we have enough oncologists at all places available. So adi matram misguide avaddu. Go to a qualified person. That is very important. మా పక్కింట్లో వాళ్ళు ఇలా చెప్పారు, ఎదురింట్లో వాళ్ళకి అలా అయిపోయింది, అక్కడికి వెళ్ళాము, అండ్ అన్ప్రూవెన్ ట్రీట్మెంట్స్కి భయపడిపోయి వేరే ట్రీట్మెంట్స్కి వెళ్ళిపోయి చాలామంది దే ఆర్ సఫరింగ్. సో ఇలా బ్యాడ్ ఫుడ్స్, గుడ్ ఫుడ్స్ అంటూ ఏం ఉండవు సార్? బ్యాడ్ ఫుడ్స్, గుడ్ ఫుడ్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ నో, బట్ ఈ వారంకి వెళ్ళి నాకు సడన్గా నాకు పిజ్జా తినాలనిపించింది, గో అండ్ హ్యావ్ ద పిజ్జా. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ ఆల్వేస్ టెల్ పీపుల్ ఇస్ యూ షుడ్ ఆల్సో బీ హ్యాపీ. జస్ట్ నాట్ ఫర్ యూ టు బీ హెల్దీ చేసుకోకూడదు. ఎగ్జాక్ట్లీ, ఫర్ యూ టు బీ హెల్దీ యూ షుడ్ ఆల్సో బీ హ్యాపీ. దాంతో ఓన్లీ హెల్దీ ఫుడ్స్ తినాలి అనుకుని, ఇఫ్ యూ డోంట్ ఈట్ ఫుడ్స్ విచ్ యూ లైక్,
it will be difficult. Yes, today we have both balance on the foods we are trying to make, they are available. So definitely bad foods అనేవి ఉన్నాయి, I'm not saying no. Starting with processed drinks, sugary drinks, any kind of this Coke, Pepsi, etc. మనకి ప్యాకెటెడ్ డ్రింక్స్, ఈవెన్ మిల్క్ అని చెప్పి మిల్క్ షేక్స్ అని ఇస్తాం, ఆల్ దోస్ షుగరీ డ్రింక్స్ are a big no. All of those trans fat, saturated, regular దొరికే మన పిజ్జా కానీ బర్గర్ కానీ ఫ్రైస్, all these are also a big no. Okay, so these are the prime. And red meat, okay, this is a proven carcinogen అనమాట, grade 1 carcinogen అంట. అంటే వాట్ అండ్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ రెడ్ మీట్ సార్? ఏమేమి ఉంటాయి రెడ్ మీట్? మన బీఫ్, వీటిలోంచి వచ్చేది అది, ఎస్పెషలీ దాన్ని కూడా ఫ్రై చేసి చేసే ప్రాసెస్డ్గా చేస్తారు చూసారా, విచ్ దే స్టోర్ ఫర్ మెనీ లాంగ్ టైమ్ అండ్ దెన్ దే సడన్లీ మేక్ ఇట్, దోస్ కైండ్స్ ఆఫ్ మీట్స్ హ్యావ్ బీన్ ప్రూవెన్ టు కాజ్ colon cancer. So ఇవి primarily totally avoid. Yes, as I say, when you are craving for a pizza, once in a while you go and have it, it is not, that won't really suddenly cause cancer. ఒకటి తినేసాను అని టెన్షన్, అలాంటి టెన్షన్లో పడొద్దు. Be happy, try to, if you really like pizza, you want to eat it weekly, try to make better pizza at home. There are sourdough pizzas and వస్తున్నాయి, better breads are there, better toppings. ఈ బయటికి వెళ్ళి try to avoid, even if reputed brands, today you're seeing videos on Instagram and Facebook, even Pizza Hut, Domino's, వాటిలే అని కాదు, any reputed brand లో కూడా the way they make, the quality control is very poor in India. నిజంగా షుగర్స్ అనేవి అగ్రివేట్ చేస్తుందా క్యాన్సర్? ఒకవేళ మన బాడీలో క్యాన్సర్ డార్మెంట్ స్టేజ్లో ఉండిపోయింది, ఇట్ ఈస్ నాట్ ప్రొవోకింగ్, అగ్రివేటింగ్ అన్నప్పుడు షుగర్స్ తినడం వల్ల క్యాన్సర్ అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సింపుల్ ఆన్సర్ ఇస్ నో. బికాస్ నిజంగా షుగర్ వల్లే క్యాన్సర్ పెరిగిపోతుందంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకన్నా అలా పెరిగిపోవాలి కదా. అవును, సింపుల్. సో ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఎస్, షుగర్ పర్ సే ఈజ్ అన్ అడిక్టివ్ థింగ్. Everyone, like many people, like even my favorite dish enti ante, I like desserts. Okay, so the problem is that not having a spoonful of sugar a day, that won't cause you cancer. But if you keep on eating these processed food, or these desserts, baita dorke cakes with all those creams, there is always one by one it leads to a different thing. Excess sugar, obesity, your metabolic health, chronic inflammation, ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యి స్లోలీ ఇట్ విల్ బికమ్ అ ప్రీకర్సర్ ఫర్ యూ టు డెవలప్ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్ అనమాట. ఇప్పుడు చాలా వరకు సోషల్ మీడియాలో చూస్తున్నాం, స్ట్రెస్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ క్యాన్సర్ అని. ఇస్ ఇట్ అ మిత్ ఆర్ ఫ్యాక్ట్? వీ కెనాట్ గివ్ అ బ్లాక్ అండ్ వైట్ ఆన్సర్, బట్ ఇన్ అ వే స్ట్రెస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. ఐ డూ అగ్రీ. See, for cancer there are no causative factors. For cancer there are all risk factors. అందుకని నాకు ఎందుకు క్యాన్సర్ వచ్చిందని చాలా మంది పేషెంట్స్ అడిగితే కాజ్ ఏం ఉండదు అని చాలా మంది డాక్టర్స్ చెప్పారు. నిజంగానే కాజ్ అనేది డైరెక్ట్ గా కాజ్ అని చెప్పలేం, ఎందుకంటే దీని వల్లే వచ్చిందని చెప్పలేం. ఇది ఒక్కటి ఫ్యాక్టర్ ఉండదు. సో యాజ్ ఐ టోల్డ్ యూ, క్యాన్సర్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ అదొక డిసీజ్ అనే ఇది చెప్పాం, అదొక జబ్బు కింద చెప్పాం. ఇట్ ఈస్ అ సిమ్టమ్. ఇట్ ఈస్ షోయింగ్ దట్ దేర్ ఆర్ lot of things which are going wrong in your body, which has manifested as a cancer. So stress is a very important factor. It increases your cortisol levels. దాని వల్ల lot of changes అవుతాయి. ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, DNA డ్యామేజెస్ జరుగుతాయి, సెల్ రిపేర్ మెకానిజం ఎఫెక్ట్ అవుతుంది. Your long chronic stress, especially acute stress, everyone has. Today morning I have to run, I'll have stress. Yes. So again you'll get back to your baseline. So long term lo stress ni stress unte for whatever reason, sometimes it becomes a personality for someone. Okay, some people fear, they are afraid about a lot of things, even afraid of getting some disease, afraid of getting cancer, edo ayipotundi. Ilantivanni they weakens your immunity. Okay, so you're more prone to developing some changes in your cells and slowly eventually developing cancer. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అండ్ ప్రూవెన్ థింగ్ విచ్ హెస్ కమ్, అనిత మోర్జాని అని ఒక ఆవిడ ఉన్నారు ఢిల్లీలో. షీ ఆల్సో హ్యాస్ రిటర్న్ బుక్స్, యూట్యూబ్లో మీకు వెతికితే బోల్డ్ దొరుకుతాయి. షీ హ్యాడ్ stage 4 lymphoma. She actually got miraculously cured. That is a whole story. But she came out, her only message is, the only reason I got cancer and I couldn't recover from cancer was fear. And she overcame that fear, and then she's now doing well. Stage 4 cancer. You see, it's been 10 years or more.
ఓకే. ఈజ్ రికవర్డ్ అండ్ దెన్ షీ స్ప్రెడింగ్ దట్. అయితే నిజంగానే స్టేజ్ 4 క్యాన్సర్ అని డయాగ్నోసిస్ అవ్వగానే ది ఎండ్ అని చాలామంది అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. నో. ఓకే. Yes, we see lot of advanced cancers. We see lot of patients who are not surviving. I'm not saying ఓహో ఈయన ఊరికే చెప్తున్నారండి ఈయన క్యాన్సర్ డాక్టర్ కదా అని చాలామంది అనుకుంటారు. ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. వైజాగ్లో నేను చేస్తూ ఉంటాను. ఆన్ అ డైలీ బేసిస్ దేర్ ఆర్ 6 సెంటర్స్ మినిమమ్ ఆఫ్ 30 కేసెస్ సర్జరీస్ అవుతాయి. హైదరాబాద్లో ఇమాజిన్ ఇంటూ 5. సో 150 to 200 cancer surgeries happen in a big city like Hyderabad. ఐఎమ్ ష్యూర్ సర్జరీ చేస్తున్నాము ఫర్ క్యాన్సర్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 80 to 90% క్యూరబుల్. సో ఇమాజిన్ అట్లీస్ట్ 150 పేషెంట్స్, ద పాజిటివ్ ఆస్పెక్ట్ చెప్తున్నాను మీకు, 150 పేషెంట్స్ ఆన్ ఎ డైలీ బేసిస్ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఇన్ హైదరాబాద్. సో కాకపోతే అందరికీ కనిపించేది మిగిలిన ఎస్ దేర్ ఆర్ అనదర్ 150 or 200 or 500 if you can call, because they will have more stage 3, stage 4 cancers. So 300 stage 4 cancers. They are seen outside that okay, వీళ్ళకి క్యూర్ అవ్వట్లేదు అని. మోర్ ఇంపార్టెంట్లీ, యాజ్ ఐ టోల్డ్ యూ, సింగిల్ క్యాన్సర్ సింగిల్ మెథడ్గా స్టేజ్ 4 అనడానికి లేదు. స్టేజ్ 4 is not cannot be diagnosed. For example, CA thyroid less than 45 years, there is no stage 4. ఓకే. Even if it spreads to your lungs, they will get cured. Okay. అలాగే లింఫోమా స్టేజ్ 4 వెరీ మచ్ క్యూరబుల్. ఈవెన్ 70-80% క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లింఫోమా ఇస్ అ ఫార్మ్ ఆఫ్ అ బ్లడ్ క్యాన్సర్ అనమాట. సో టెస్టిక్యులర్ క్యాన్సర్ అండ్ సమ్ టైప్స్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్ ఇవన్నీ కూడా స్టేజ్ 4లో కూడా క్యూర్ అవుతున్నాయి. కోలాన్ క్యాన్సర్, లార్జ్ ఇంటెస్టైన్ క్యాన్సర్, మిగతా దే హ్యావ్ వండర్ఫుల్ డ్రగ్స్ నౌ అప్ టు 50% క్యూర్ రేట్స్ ఇన్ స్టేజ్ 4. ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది అంటే చనిపోయిన కేసెస్ చూసాము. అదేంటి? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఓన్లీ ద పర్సన్స్ మైండ్ సెట్? నో, మైండ్ సెట్ ఒక్కటి అనడానికి లేదు. అన్ఫార్చునేట్లీ వీ కెనాట్ క్వాంటిఫై ఇట్. స్ట్రెస్, mental issues, fear, all these cannot be quantified for us to test and know that okay. But in general, ma practice lo, you ask any oncologist, they'll tell you person who has a strong will and a strong mindset, they have the best outcomes. Okay, even scientifically it has been proved to a good extent. Beyond that, even early stage cancers, yes, there is a chance of recurrence. For example, breast cancer, this one, as I told you, there are 7 to 8 molecular subtypes today in breast cancer. Breast cancer కూడా ఒకటి కాదు. సో దానిలో ట్రిపుల్ నెగిటివ్ అని ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ అగ్రెసివ్. టుడే ఫర్ స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ అవర్ క్యూర్ రేట్స్ ఆర్ 100%. ఇఫ్ యూ కమ్ స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్, స్టేజ్ 1 ఓవేరియన్ క్యాన్సర్, స్టేజ్ 1 థైరాయిడ్ క్యాన్సర్, టెస్టిక్యులర్ క్యాన్సర్, అలాగే అట్లీస్ట్ ఐ కెన్ గివ్ యూ 8 to 10 క్యాన్సర్స్. స్టేజ్ 1 100% క్యూర్. స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్లో ట్రిపుల్ నెగిటివ్ ఉందనుకోండి, ఇట్ ఈస్ అన్ అగ్రెసివ్ ఫార్మ్. ఇట్ మే నాట్ హ్యావ్ 100% క్యూర్ రేట్. సో కొంతమందికి, సో 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. 1, ట్యూమర్ బయాలజీ, ఎంత అగ్రెసివ్గా ఉంటుంది. ఓకే. 2, పేషెంట్ ఫ్యాక్టర్, యాజ్ యూ టోల్డ్, హౌ స్ట్రాంగ్ హీ ఇస్, ఇంటర్నల్ ఇమ్యూనిటీ ఎలా ఉంది, ఓవరాల్ హౌ హిస్ బాడీ రియాక్ట్స్. 3, అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ప్రాపర్ టైమింగ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఎర్లీ క్యాన్సర్, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేదు అనుకోండి, ఎర్లీగా డిటెక్ట్ చేసిన తర్వాత వెళ్ళి హోమియో తీసుకునో ఆయుర్వేదం తీసుకునో 6 నెలలకి వచ్చారనుకోండి, వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్. సమ్టైమ్స్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ హ్యాండ్. సో ఎర్లీ సైన్స్ ఏవైనా ఉన్నాయా మనం డిటెక్ట్ చేసుకోవడానికి, స్టేజ్ 1 అని తెలుసుకోవడానికి? సింగిల్ సైన్ అని చెప్పలేమండి. ఫర్ ఈచ్ క్యాన్సర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఈజీ వన్స్ ఆర్ ఓరల్ క్యాన్సర్. యూ హ్యావ్ అన్ అల్సర్ విచ్ హ్యాస్ నాట్ హీల్డ్ ఫర్ 2 weeks. డెఫినెట్లీ మీట్ అన్ ఆంకాలజిస్ట్. బ్రెస్ట్ లంప్, యంగ్ ఏజ్ 35 ఉన్నారు, ఆ చిన్నదేలే ఏదో ఉంటుందిలే, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ హడావిడిలో లేడీస్ పడితే అన్ఫార్చునేట్లీ దే నాట్, అన్లెస్ ఇట్ బికమ్స్ 2 centimeters, 3 centimeters, ఇదేంటి పెరుగుతోంది. బై ద టైమ్ యూ నో ఇట్ ఈస్ గ్రోయింగ్, ఇట్ షుడ్ బి అట్లీస్ట్ 2-3 centimeters. ఇఫ్ యూ హ్యాడ్ ఐడెంటిఫైడ్ ఇట్ లెస్ దాన్ 1 centimeter, చిన్నదేదో తగులుతోంది అన్నప్పుడు తెలుసుకున్నారనుకోండి, యువర్ ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఇస్ 100%. That is stage 1. When it is 2 or 3 centimeters, it is likely to be more than stage 1. Your chances of cure have suddenly reduced by another 15 to 20%. So that is the difference. Ivi simple annamata. But blood cancers, bone cancers, ivanni ala early signs manaku visible. Yeah, blood cancer, any symptom in your body not improving in 2 weeks, get it, meet an oncologist. Okay. Any symptom, even after treatment, for 1 month or 1.5 months not improving, definitely meet an oncologist. సో అయితే ఒక డెఫినెట్లీ 2 months అది ట్రీట్ అవ్వకపోతే, లేకపోతే సిమ్టమ్ రిలాప్స్ అవ్వకపోతే డెఫినెట్లీ డాక్టర్ని కలవాలి. మైట్ బి అ క్యాన్సర్, మే నాట్ బి అ may not be a cancer, but
జనాలు ఆ భయంతోనే వెళ్ళట్లేదు అన్ఫార్చునేట్లీ. ఎక్కడ డిటెక్ట్ అయిపోతుందా అని ఒక భయం. సో దానిలోంచి బయటపడాలి. ఎందుకంటే ఆ 2 మంత్స్‌లో కానీ వచ్చారు అంటే ఐ కెన్ గ్యారంటీ యూ 90-100% రిజల్ట్. దట్ ఈస్ ద సిట్యుయేషన్ విత్ టుడేస్ ట్రీట్మెంట్స్ అవైలబుల్. సో అయితే చాలా మూవీస్లో కూడా చూస్తుంటాము అండ్ చాలా వింటూ ఉంటాము, వావ్ ఇట్స్ అ మెడికల్ మిరాకల్ అంటూ ఉంటారు. అంటే ఏంటి నిజంగానే మిరాకల్ ఉందా, లేకపోతే దెర్ ఇస్ అ సైన్స్ బిహైండ్ ఇట్ కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్లో, ఎస్పెషల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో? మన చేతిలో ఉన్న ఫోన్ అది మిరకిలా కాదండి. టుడే కైండ్ ఇట్స్ ఆఫ్ టెక్నాలజీ. టుడే ఇట్స్ ఇన్ టెక్నాలజీ. 1990 ఇఫ్ యూ టుక్ ఫోన్ యూ హ్యావ్ నౌ పీపుల్ విల్ బి లైక్ ఓ ఈడు దేవుడు అంటారు. అంతే కదండి. అప్పటి కాలంలో మనకి ఫోన్స్ లేవు. యూ సిట్ హియర్ అండ్ యూ ఆర్ డూయింగ్ అ వీడియో కాల్ టు ది యూఎస్. సో యూ కుడ్ డూ దట్ ఇన్ 1990. సో ఐఎమ్ ష్యూర్ విల్ క్యాచ్ అప్ టు ఆల్ దీస్ మిరకల్స్ విత్ ది సైన్స్ డెవలపింగ్ టుడే. ఓకే. దేర్ ఆర్ నోన్ క్యాన్సర్స్ స్పాంటేనియస్ రీజన్ అంటే వాటంతట అవే మాయమైపోతాయి అని మాకు తెలిసిన క్యాన్సర్స్ ఉన్నాయి. కొన్ని చైల్డ్హుడ్లో న్యూరోబ్లాస్టోమా, కొన్ని కిడ్నీ క్యాన్సర్స్, ఇలాంటివి మేము చూసాం. ఏంటంటే క్యాన్సర్ వాటంతట అవే మాయమైపోతాయి. సో అలాంటివి కూడా ఉన్నాయి, ప్రూవన్ ఇది. సో వాట్ వీఆర్ కాలింగ్ మిరకల్స్ టుడే, ఎస్ దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. మనకి తెలియని ఫ్యాక్టర్స్ వల్ల పేషెంట్ మే న్యాచురల్లీ ఇంప్రూవ్. యూజువల్గా మనము క్యాన్సర్ డిటెక్ట్ అయిన వెంటనే కుటుంబంకి తెలియాల్సిన విషయాలు ఏంటి, క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలి అనుకున్నాను? ఫస్ట్ థింగ్ ఇస్ డయాగ్నోసిస్ అవగానే కంగారు పడద్దు, ఓకే, అండ్ భయపడద్దు. అందరికీ ఇప్పటికి కూడా ది మోస్ట్ నాకు బాధాకరమైన విషయం ఏంటంటే అందరూ దాచుదామని భయపడదామని కొంతమంది అయితే ఫ్యామిలీకి కూడా చెప్పరు. అది అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, యాజ్ యూ సెడ్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ తెచ్చుకోవాలి. బిల్డ్ అ సిస్టమ్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ అ వన్ డే థింగ్ ఆర్ కొన్ని రోజుల ప్రయాణం కాదు. ఇట్ ఈస్ అ బ్యాటిల్ ఫర్ అ ఫ్యూ మంత్స్, ఓకే. అండ్ మీ డాక్టర్ మీకు డెఫినెట్లీ హెల్ప్ చేస్తారు, గైడ్ చేస్తారు. బట్ మీ చుట్టూ సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటే అది బాగా వస్తుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గో టు అ క్వాలిఫైడ్ అండ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఆంకాలజిస్ట్, ఓకే. డోంట్ గో టు ది ఇంటర్నెట్. పక్కింటి వాళ్ళనో ఎదురింటి వాళ్ళనో ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగిన వాళ్ళ దగ్గర కూడా అవాయిడ్ చేయడం బెటర్. బికాస్ ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ నో, క్యూర్ అయిపోయింది బాగుంది అంటే ఎస్ యూ కెన్ గో అండ్ గెట్ అన్ ఒపీనియన్ దేర్. టుడే డోంట్ హెజిటేట్ టు గెట్ 1 or 2 ఒపీనియన్స్, బట్ ఆల్ దోస్ ఒపీనియన్స్ షుడ్ బీ ఫ్రమ్ క్వాలిఫైడ్ ఆంకాలజిస్ట్. ఇన్స్టాగ్రామ్లో ఆయన చెప్పారు, ఆయన ఎవరో డైట్ చెప్పారు, ఇంకెవరో హోమియో చెప్పారు, ఆయుర్వేదం తీసుకుంటే ఇది. చాలామందికి భయం కీమో అయిపోతే ఏమైపోతుంది అని. పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ డూయింగ్ వర్క్. ఈరోజు కీమో తీసుకుని నెక్స్ట్ డే వర్క్కి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కీమోథెరపీలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్టిల్ ఇట్ ఈస్ ఎ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్. ఇంత టెక్నాలజీ మెడికల్లో చాలా అడ్వాన్స్మెంట్స్ అవుతున్నా కూడా కీమోథెరపీ ఈజ్ ద ఓన్లీ గోల్డ్ స్టాండర్డ్ యూ పీపుల్ ఆర్ హ్యావింగ్. సో ఫస్ట్ థింగ్, గోల్డ్ స్టాండర్డ్ క్యాన్సర్స్ మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అంటే సాలిడ్ క్యాన్సర్స్ అని ఉంటాయండి, లిక్విడ్ క్యాన్సర్స్, ఓకే. ఇలా అర్థం చేసుకోండి. సాలిడ్ అంటే ఒక కాయ ఏదో చోట, నోట్లో ఉండొచ్చు, బ్రెస్ట్లో ఉండొచ్చు, కడుపులో ఉండొచ్చు, ఏదో చోట ఇదిలాగా ట్యూమర్ లాగా వస్తుంది. లిక్విడ్ అంటే బ్లడ్లో వచ్చేది. సో కీమోథెరపీ ఈజ్ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ లిక్విడ్. అంటే ఈ బ్లడ్ క్యాన్సర్స్కి కీమోథెరపీ పర్ఫెక్ట్. ఈ సాలిడ్ వాటన్నిటికీ సర్జరీ, దట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్. కీమోథెరపీ ఎక్కువ బయటపడుతుంది ఎందుకంటే సర్జరీ అందరూ యాక్సెప్ట్ చేస్తారు, బట్ కీమోథెరపీ తీసుకోవడానికి విల్లింగ్గా లేరు. ఇదే బ్రెస్ట్ క్యాన్సర్ 1990s స్టేజ్ 1లో వస్తే కూడా ఓన్లీ 180 మందినే క్యూర్ చేయగలిగారు. ఈరోజు సర్జరీ చేసిన తర్వాత కీమోథెరపీ ఇవ్వడం వల్ల 100 మందిని క్యూర్ చేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో అన్నిటికీ కీమోథెరపీ అని పెట్టేసి అలా గోల్డ్ స్టాండర్డ్. ఇట్ ఈస్ అ పిల్లర్. కీమోథెరపీ ఈజ్ వన్ పిల్లర్, సర్జరీ ఈజ్ ద మెయిన్ ఫౌండేషన్. అడిషనల్ పిల్లర్స్ రేడియేషన్, కీమోథెరపీ ఉంటాయి. మీరు అన్నట్టు ఆబ్వియస్లీ కీమోథెరపీ ఈజ్ స్టిల్ టాక్సిక్, అంటే చాలా స్ట్రాంగ్. మీకు అర్థం చేసుకోవడానికి మనం రెగ్యులర్గా ఇచ్చే యాంటీబయాటిక్స్కి ఒక 1000 రెట్లు స్ట్రాంగ్ అనుకో. సో దట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ థింగ్, బట్ దట్ ఈస్ ది ఓన్లీ వన్ విచ్ హెస్ ప్రూవెన్ టు వర్క్ టిల్ డేట్. సైంటిఫికలీ ప్రూవెన్ క్యూర్స్ ఓవేరియన్ క్యాన్సర్, టెస్టిక్యులర్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, మెనీ మోర్ క్యాన్సర్స్. దే జస్ట్ ఇలా కరిగిపోతాయి అన్నమాట కీమోథెరపీ ఇస్తే. కాకపోతే ఎస్ దేర్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ బికాస్ నార్మల్ సెల్స్ ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్. సో టుడే వీఆర్ గోయింగ్ టు ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ, వేర్ వీఆర్ ట్రయింగ్ టు ఐడెంటిఫై ది స్పెసిఫిక్ క్యాన్సర్ సెల్ని ఎలా టార్గెట్ చేయాలి. నానో పార్టికల్స్, యాంటీబాడీ కాంజుగేట్స్, ఎక్సెట్రా బోల్డ్ టెక్నాలజీస్ కూడా మనం వాడి డైరెక్ట్గా క్యాన్సర్ సెల్స్ని ఎఫెక్ట్ చేసి కీమోథెరపీ డోస్ తగ్గించి, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించి, వాట్ ఎవర్ ఫియర్ ఉండేది అది తగ్గిస్తున్నాం. అండ్ కీమోథెరపీ లేకుండా ఓన్లీ ఆ టార్గెటెడ్ థెరపీ అని చెప్పి క్యాన్సర్ సెల్స్ని
టార్గెట్ చేయడానికి ఇప్పుడు వచ్చేసాయి. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ క్యాన్సర్ హ్యాస్ ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెట్ థెరపీ ఆప్షన్స్. సో మ్యాక్సిమం క్యాన్సర్స్ క్యూర్ చేస్తున్నారు, బట్ స్టిల్ కొంతమందికి రెకరెన్స్ మళ్ళీ వస్తున్నాయి, రిటర్న్ అవుతున్నాయి, కొంతమందికి ఆగిపోతున్నాయి. వాళ్ళు పేషెంట్స్ ఏం చేస్తున్నారు? ఆగిపోయిన వాళ్ళు, ఈ రెకరెన్స్ వచ్చిన పేషెంట్స్ ఏం చేస్తున్నారు? ఓన్లీ బ్లేమ్ పేషెంట్స్ మీద వేయలేం. ఎస్, యాజ్ ఐ టోల్డ్ యూ, people if they are building the atmosphere to develop cancer, especially with lifestyle, improper lifestyle, smoking habits, alcohol, ఇవన్నీ మానలేదనుకోండి, no matter you give the best treatment, definitely it will recur. That is the patient factor. The other patient factor is immunity. Definitely cancer treatment తో అయిపోలేదు. You have to build your body in a way, that is your wake up call. అదే అన్నాను కదా, it is not like a disease. దాన్ని ఒక జబ్బు కింద చూడకూడదు, అదొక సిమ్టమ్ లాగా. ఓకే, దీన్ని ఇప్పుడు మనం నయం చేసుకున్నాం, నెక్స్ట్ ఇది మళ్ళీ రాకుండా ఉండడానికి నేను డైలీ ఏం చేయాలి? ఎక్సర్సైజ్, గుడ్ ఫుడ్, అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ కెమికల్ ఎక్స్పోజర్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్ ఎక్సెట్రా. ఇవన్నీ జాగ్రత్తలు పడాలి. ఇవి పేషెంట్ ఫ్యాక్టర్స్. బియాండ్ దట్, ఎస్, ట్యూమర్ బయాలజీ ఈజ్ సంథింగ్ విచ్ వీ కెనాట్ 100% కంట్రోల్. మన చేతిలో ప్రిడిక్ట్ చేయలేం. అది ఇట్స్ అన్ అగ్రెసివ్ ట్యూమర్, టుడే ఇట్ ఈస్ కంట్రోల్డ్, బట్ దేర్ విల్ బీ సమ్ మైక్రోస్కోపిక్ ట్యూమర్స్. ఏంటంటే మెడికల్లీ చెప్పాలంటే సెన్సిటివ్ క్లోన్స్, రెసిస్టెంట్ క్లోన్స్ అని ఉంటాయి సెల్స్లో. సెన్సిటివ్ అంటే మన ట్రీట్మెంట్ ఇవ్వగానే దానికి అన్నీ మాయమైపోతాయి. రెసిస్టెంట్ అంటే దే డెవలప్డ్ వాళ్ళకి షీల్డ్స్ ఉంటాయి. క్యాన్సర్స్ అలా తెలివైంది, అదొక షీల్డ్ పెట్టేసి మనం ఇచ్చిన ట్రీట్మెంట్ని ఆపేస్తుంది అండ్ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటుంది అండ్ సైలెంట్గా పడుకుంటుంది. ఆఫ్టర్ అ ఫ్యూ ఇయర్స్, ఆఫ్టర్ అ ఫ్యూ మంత్స్ అది వెయిట్ చేస్తుంది, వెన్ ది అట్మాస్ఫియర్ విల్ బీ గుడ్ ఫర్ మీ టు అగైన్ గ్రో అండ్ ఇట్ విల్ గ్రో బ్యాక్. సో ఆ రిస్క్స్ అయితే ఉన్నాయి. దోస్ 100% వీ కెనాట్ డెఫినెట్లీ రూల్ అవుట్. సో సినిమాలో చూపించినట్టు క్యాన్సర్ రాగానే నీకు 6 months ఉంది, 1 year ఉంది, నీ లైఫ్ నువ్వు లీడ్ చెయ్యి, హ్యాపీగా ఉండు అనే సిచ్యువేషన్స్ నిజంగా ఉన్నాయా? లేకపోతే అసలు మీరు చెప్పరుగా 6 months టు లివ్, 1 year టు లివ్ అని రియల్ లైఫ్లో? ఓకే, వీ హ్యావ్ లెర్న్డ్ అ స్కిల్, వీ హ్యావ్ అండర్స్టూడ్ ద సైన్స్ యాజ్ ది రీసెర్చ్ హెస్ డెవలప్డ్. బికాస్ 1990, 2000లో ఉన్న ట్రీట్మెంట్స్ ఇప్పుడు లేవు. వీ హ్యావ్ డెవలప్డ్ బెటర్ ట్రీట్మెంట్స్ అండ్ బెటర్ రిజల్ట్స్. So that is our limitation. We should also understand, patients should also understand that doctors are not gods, but they have your best interest. They have a skill which they want to try and also prove to themselves, prove to you that okay, we can save you. That is the objective of any doctor. That is the oath we take. ఎందుకు అంటే టైం పీరియడ్ తెలియదా సార్? లేదండి, దిస్ ఇస్ నాట్ మ్యాథ్స్. అసలు తెలీదు. దిస్ ఇస్ నాట్ మ్యాథ్స్, దిస్ ఇస్ సైన్స్. అదే అన్నారు. ఐ హావ్ సీన్, అన్ఫార్చునేట్లీ కొంతమంది డాక్టర్స్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఫీల్డ్, దే విల్ సే మీకు లంగ్లో కాయ కనిపించిందండి, మీరు ఇంకా 6 నెలలు కూడా బతకరేమో అని వస్తారు. అది అసలు జరగదు. నా దగ్గరకు వచ్చి నేను ఇవాల్యుయేట్ చేస్తే అది క్యాన్సరే కాదు. సో అలాంటి ప్రెడిక్షన్స్ అసలు చేయకూడదు, నేను ఎప్పుడు చేయను. అండ్ ఇట్ ఈస్ నాట్ ఐడియల్ ఫర్ ఎనీ డాక్టర్ టు మేక్. బై గాడ్స్ గ్రేస్, బై సమ్ అదర్ థింగ్, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎట్ stage 4 and you get cured. వై షుడ్ ఐ బీ ద వన్ ప్రెడిక్టింగ్ దట్? నేను ఎందుకు ప్రెడిక్ట్ చేయాలి మీకు 6 నెలల్లో అయిపోతుంది? Stage 4లో ఈ నేను చెప్పాను కోలన్ క్యాన్సర్లో 50%కి సర్వైవల్ ఛాన్స్ ఉంది అని. అంటే 100 మంది తీసుకుంటే 50 మంది బతకొచ్చు. దీనిలో కూడా ఎలా ఉంటుందంటే మీడియన్ సర్వైవల్ అంటాం. అంటే 100 మందిలో 50వ వ్యక్తి ఎన్నాళ్ళు బతికారు అది మనం చూస్తాం అనమాట. దట్ ఈస్ అ మెట్రిక్. ఓకే, ఈ జబ్బు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది స్టేజెస్కి అలా చూస్తాం. అలా చూస్తే నెంబర్ 1 ఉన్నవాడు ఓన్లీ ఫ్యూ డేస్ బతికాడు, నెంబర్ 100 ఉన్నవాడు 6 years బతికాడు. కాకపోతే మీడియన్ యాక్చువల్లీ 2 years. 50 అవ్వడు 2 years. సో మేము జనరల్గా చెప్తే ఈ స్టేజ్కి 2 ఏళ్ళు అలా బతుకుతారు అనేది చెప్పగలం తప్ప మీరు ఇక్కడ 6 ఏళ్ళు బతకొచ్చు, లేకపోతే 3 నెలల్లో ఏమైనా అవ్వచ్చు. సో నో డాక్టర్ కెన్ ప్రిడిక్ట్. ఇప్పటిదాకా అలాంటి ప్రిడిక్టివ్ మెకానిజం, ఇట్ ఈస్ సైన్స్. Each individual body is an intelligent biological machine. God has made it. అలా తయారు చేశారు. సో అసలు ఆంకాలజిస్ట్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఎందుకంటే క్యాన్సర్ అనగానే, ఆ మాట వినగానే నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. బట్ ఎవ్రీడే ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ని చూస్తుంటారు అండ్ సర్జికల్గా ట్రీట్ చేస్తుంటారు. సో హౌ యువర్ మైండ్ సెట్ విల్ బీ, హౌ స్ట్రాంగ్ యూ హ్యావ్ టు బీ అనేది. వెరీ ట్రూ అండి. వీ హ్యావ్ టు బీ వెరీ స్టేబుల్ అండ్ ఎమోషనలీ స్ట్రాంగ్. With a high emotional IQ, because we have to handle different kinds of patients with different emotions. There are people who may come, వాళ్ళకి నేను ఆనెస్ట్గా చెప్తాను అనుకోండి, మీకు ఈ క్యాన్సర్ అండ్ థ్యాంక్స్ అండి, చాలా బాగుంది, ఐల్ డూ అండ్ ఐల్ గెట్ ఇట్ డన్ అంటారు. ఒకళ్ళకి నేను ఇంకా క్యాన్సర్ అని చెప్పబోయే లోపలే వాళ్ళు ఏం చెప్పొద్దు అంటారు. రెండోది వాళ్ళు ఏడ్చేస్తూ ఉంటారు మన ముందు. సో దోస్ ఆర్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, బట్
ఏదైనా వీ హ్యావ్ టు బీ ఆనెస్ట్ బోత్ టు ది పేషెంట్ అండ్ టు అవర్ సెల్స్. ఇన్ఎవిటబుల్లీ ఆ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి. ఈరోజు కాకపోతే రేపు వాళ్ళు డైజెస్ట్ చేసుకుని, వన్స్ దే డైజెస్ట్ ఎట్ సమ్ పాయింట్ దే ఆర్ ఆల్సో విల్లింగ్ టు ఫైట్. వాళ్ళు దానిలోంచి బయటికి వచ్చే ఛాన్సెస్ చాలా బాగా సో వాళ్ళ ఉంటాయి. ఎమోషన్స్ అన్నీ డంప్ చేసుకుంటున్నప్పుడు ఎమోషన్లెస్గా అయిపోతారా డాక్టర్స్? ఇమోషనల్ లెస్ కాదు, ఇమోషనల్లీ డిటాచ్డ్. సో వీ కెనాట్ ఖచ్చితంగా అవ్వాలా? అది ఎమోషనల్ డిటాచ్మెంట్ అనేది ఉండాలా డాక్టర్కి? అవునండి. ఇట్ ఈస్ బికాస్ ఇన్ అ సింగిల్ డే ఐల్ బీ ఫేసింగ్ అ పేషెంట్ హూ హ్యావ్ బిన్ ట్రీటెడ్ ఫర్ 4 years 5 years బాగానే ఉన్నారు. ఆఫ్టర్ 8 years సడన్లీ హీ మే కమ్ బ్యాక్ విత్ సమ్ అదర్ ఇష్యూ అండ్ హీ మే బీ ఇన్ అ వెరీ బ్యాడ్ కండిషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. The next patient I'm seeing is a young 20-year-old suddenly diagnosed with breast cancer. Then next patient I'm seeing is a 60-year-old expected endometrial cancer. Andarki I should be available. Even if I lose this battle, I have 2 more battles to win. True. Okay, so I cannot relax, or I cannot get dejected. I may be connected to that person because 5 years in and treat chase, and I feel very proud that they're doing well. Their whole family has had that extra time with them, etc. బట్ వాళ్ళు ఏదైనా అయిపోయినా కూడా నేను డిజెక్ట్ అయిపోయి ఇది అయిపోయి ఇట్ ఈస్ డిఫికల్ట్ సమ్ టైమ్స్. కొన్ని సిచ్యువేషన్స్లో ఇట్ ఈస్ డెఫినెట్లీ డిఫికల్ట్, బట్ వీల్ హ్యావ్ టు క్యారీ ఆన్ బికాస్ దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ గాడ్ హెస్ గివెన్ అస్ with this skill and this we should feel grateful that I have this opportunity to help so many people. సో ఇంత సైన్స్ డెవలప్ అవుతుంది, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది, ఎన్నో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. క్యాన్సర్ని ఇంకా పర్మనెంట్గా ఎందుకు క్యూర్ చేయలేకపోతున్నారు అంటే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ ఫ్యూచర్లో 100% క్యాన్సర్ని క్యూర్ చేసే మెడికల్ ట్రీట్మెంట్స్ వస్తాయి అని మీరు నమ్ముతున్నారు? As I told you, even today there is 100% cure. But with cancer, we usually take time. 5 years if a patient survives, we call it cure in cancer. ఈరోజు ట్రీట్మెంట్ అయిపోయింది అన్నాక 5 years వరకు వాళ్ళు బాగున్నారు, క్యాన్సర్ రాకుండా, అంటే దట్ ఈస్ అ క్యూర్ ఫర్ అస్. బికాస్ దాని తర్వాత ఏది వచ్చినా ఇట్ ఈస్ ఐదర్ డ్యూ టు కంటిన్యూయింగ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, కాజెటివ్ ఫ్యాక్టర్స్ అని చెప్పాను కదా, అవన్నీ వాళ్ళు ఏవో మార్పులు చేయలేదు, ఆర్ అది కొత్త రకమైనది ఏదో వాళ్ళ బాడీలో తయారైంది. ఈరోజు మనం బాగున్నాం, రేపు పొద్దున్నే ఏదో ఒకటి అవ్వచ్చు. నో వన్ కెన్ గ్యారంటీ. క్యాన్సర్ ఒకటే కాదు, ఫర్ ఎనీ డిసీజ్. ఈరోజు వరకు మనం రేపు పొద్దున్న డయాబెటీస్ అని కనిపెట్టవచ్చు, ఎక్సెట్రా. సడన్గా హార్ట్ అటాక్స్ చాలా మందికి వస్తున్నాయి. అబ్సల్యూట్లీ ఫైన్ హ్యావింగ్ హెల్దీ లైఫ్ స్టైల్. సో అందుకు ఆ ఆస్పెక్ట్ తీసేయాలి. ది కాన్సెప్ట్ దట్ 100% క్యూర్ లేదు అనేది తీసేయాలి. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ హ్యావ్ అట్లీస్ట్ 10 cancers stage 1 100% cure rates we are getting. Okay, that is there. Yes, in future we'll develop more and more advanced treatments which will give better cure rates with lesser functionally defective, అంటే పేషెంట్ లైఫ్ ఎఫెక్ట్ చేయకుండా ఇంకా బెటర్ లైఫ్ స్టైల్లో. రీసెంట్గా వన్ ఆఫ్ మై కొలీగ్ డాక్టర్స్, ఒక ఆయనకి యూరేటర్ అంటాం, కిడ్నీ నుంచి బ్లాడర్కి వెళ్ళే పైప్లో క్యాన్సర్ వచ్చింది. దాట్ రిక్వైర్స్ మేజర్ సర్జరీ. కిడ్నీ రిమూవ్ చేస్తాం, యూరేటర్ రిమూవ్ చేస్తాం, బ్లాడర్లో ఒక పార్ట్ తీసేస్తాం. బట్ విత్ ఇమ్యూనోథెరపీ అండ్ కీమోథెరపీ వితౌట్ సర్జరీ వీ హ్యావ్ క్యూర్డ్ హిమ్. Wow. He is off all treatment. That is medical miracle only. Today it has become a norm, so we don't call it a miracle, but that is the advances, that these are the kind of advances we have. He has a genetic history, but we could give all these treatments. Early detect chesara mari aa doctor ki? Yes, very much. And very vague symptoms, he got himself tested. Luckily we could find it early, and early gundani surgery cheste nayam అయిపోతుంది, but still aggressive tumor అండ్ ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ వేర్ హీ మే డెవలప్ రికరెంట్ అని చెప్పి మేము ఈ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాం. దాంతోనే ఆయన క్యూర్ అయిపోయింది. నౌ హీస్ 1 year డూయింగ్ వెల్ అండ్ హోప్ఫుల్లీ హీల్ కంటిన్యూ వితౌట్ సర్జరీ అండ్ వితౌట్ కిడ్నీ సేవ్ చేసాము, ఇవన్నీ సేవ్ చేసాము. సో దట్ ఇస్. సో క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం ఒక 6 months నెగ్లెక్ట్ చేసి ఆలస్యం చేస్తే వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ పీపుల్ విల్ ఫేస్? There are 2 aspects అండి. స్క్రీనింగ్ is done for normal people who don't have any symptom. Okay. సో అలాగ దాన్ని నెగ్లెక్ట్ చేయడం అని అనలేము. స్క్రీనింగ్ టుడే ఈజ్ యూజువల్లీ అడ్వైస్డ్. జనరల్ పాపులేషన్ అందరూ చేయించుకోలేరు, బట్ హై రిస్క్ గ్రూప్స్కి అయితే డెఫినెట్లీ అడ్వైస్డ్. మోస్ట్ కామన్లీ బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్, సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్, కొలానిక్ క్యాన్సర్కి ఫీకల్ టెస్ట్ కొలనోస్కోపీ, ప్రాస్టేట్ క్యాన్సర్కి పిఎస్ఏ, లంగ్ క్యాన్సర్ స్మోకర్స్లో లోడో సిటీ స్కాన్. ఇవన్నీ ప్రూవన్ ఎంటిటీస్ విచ్ ఇస్ జనరల్లీ అడ్వైస్డ్. ఇట్ డజంట్ మీన్ దట్ అది చేసిన వెంటనే మనకి ఏదో ఐడెంటిఫై అయిపోతుందని కాదు, బికాజ్ యూఆర్ హై రిస్క్ గ్రూప్. ఎప్పుడైనా క్యాన్సర్ రావచ్చు కాబట్టి once in a year or once in 2 years డిపెండింగ్ ఆన్ ది ఏజ్ గ్రూప్ మనం ఇవి అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో అవి రెగ్యులర్గా చేసుకోవడం వల్ల యూ విల్ ఐడెంటిఫై ఇట్ ఎర్లీ, సో దట్ నేను చెప్పినట్టు క్యూర్ రేట్స్ అల్టిమేట్ ఫైనల్ అవుట్కమ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఓవరాల్గా ఫైనలీ క్యాన్సర్
అని మాట వినగానే భయపడే ఆడియన్స్కి అండ్ క్యాన్సర్ గురించి వాట్ డూ యూ వాంట్ టు సే ద ఫైనల్ వర్డ్స్ టు ద ఆడియన్స్? My final word and most important word is cancer is not something that suddenly propped up today. ఈ రోజు పొద్దున్న లేవగానే వచ్చిన ఇది కాదు, అది బోల్డ్ సంవత్సరాలుగా మన బాడీలో ఏదో మార్పు వచ్చి ఈరోజు అది బయటపడింది. కాబట్టి ఫస్ట్ థింగ్, డోంట్ వరీ, డోంట్ బీ అఫ్రైడ్. ఫియర్ అనేది పక్కన పెట్టి మోస్ట్ ఇంపార్టెంట్లీ, యాజ్ ఐ టోల్డ్ యూ, కన్సల్ట్ అ స్పెషలిస్ట్, qualified specialist who is experienced. Enough number of them are available. Proper diagnosis, proper staging, proper treatment, most important. వీటి వల్లే ఆల్మోస్ట్ మీ 90% ఫ్యూచర్ డిసైడ్ అయిపోతుంది. అన్క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గర, ఇంటర్నెట్ దగ్గర, ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, దానిలోంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుని అనవసరంగా మిస్లీడ్ అయ్యి అన్నెసెసరీ ట్రీట్మెంట్స్కి వెళ్ళి మళ్ళీ ఫైనల్ అవుట్కమ్స్ ఏముంది 10 మంది చెప్పేస్తారు ఇది ఎలాగో, అక్కడికి వెళ్ళినా కూడా ఇదే అయ్యేది అంటారు. ఫైనల్లీ వాళ్ళకి తెలీదు అక్కడికి వెళ్ళుంటే ఎంత మ్యాజిక్ జరిగేదో, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే. వాళ్ళు లేదు కీమోథెరపీ అంటే భయపడిపోయి ఎవరో చెప్తారు. ఎస్, పీపుల్ విల్ హ్యావ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, సమ్ పీపుల్ విల్ హ్యావ్, ఐఎమ్ నాట్ సేయింగ్ నో, బట్ యూ గెట్ 1 or 2 ఒపీనియన్స్ క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరే ప్రాపర్గా తీసుకుని చేసుకున్నారంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ సంథింగ్ యూ కెన్ ఫైట్, యూ కెన్ కమ్ అవుట్, అండ్ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. సో ఎన్ని సర్జికల్ ట్రీట్మెంట్స్ చేశారు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి? ఏంటి వచ్చే ట్రాక్ రికార్డ్? ట్రాక్ రికార్డ్ నేనే చెప్పాలైతే. ఇట్స్ బీన్ మోర్ దాన్ 10 years ఐ బీన్ ఆపరేటింగ్, మోర్ దాన్ 5,000 సర్జరీస్ చేశానండి. అండ్ ఐ హ్యావ్ హ్యాడ్ టచ్ వుడ్ వండర్ఫుల్ అవుట్కమ్స్. So there is, I have a good patient system which I'm planning to use in the future to help more patients, those who are cured and are doing well and leading normal lifestyles. Okay, thank you so much sir for coming. Thank you, Andy.